ప్రభునందు ఆత్మీయులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. దేవుడు మనకి గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు. ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఉంచుతూ ఈ రోజున ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతవరకు కూడా ఆయన యొక్క సజీవమైనటువంటి రెక్కల చోటన అందరూ కూడా క్షేమంగానే ఉన్నాం. ప్రతి సమస్యలు కూడా వచ్చున్నటువంటి ప్రతి వాటిని కూడా దేవుడు తగిన సమయంలో, తగిన రీతిలో, తగిన కాలంలో వాటన్నిటిని తొలగించి ప్రతి ఒక్కరికి కూడా తగిన రీతిలో ఒక గొప్ప క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ కూడా ఇస్తున్నాడు. ఇది మనం నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. ఆయన కృప లేకపోతే మనం ఏమీ చేయలేము, మనం ఏమి పొందుకోలేము. కానీ పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు, మనల్ని బలపరిచే మాటలు చాలా విషయాలు కనబడుతుంటున్నాయి. అయితే సంఘముగా ఉన్నటువంటి మనము దేవుని నమ్ముకుని, దేవుని విశ్వసించి ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము ఆయనకు నచ్చిన విధముగా చెక్కుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతున్నటువంటి సమయం ఆసన్నమవుతుంది. ఏదేమైనా ఇది కడవరి కాలం, చివరి దినాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నటువంటి సమయము ఆసన్నమవుతుంది. అయితే ఆయన వారు, క్రీస్తు ఆత్మ కలిగిన వారు, ఆయన వారు మాత్రమే ఎత్తబడతారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆయన వారు ఎత్తబడతారు అని అంటే ఆయనకు నచ్చిన వారు, ఆయన మాట విన్నవారు, ఆయన మార్గంలో నడిచేవారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రతిదీ కూడా మీరు ఒక వస్తువును కొనుక్కోవాలన్నా, ఒక వస్తువును మీరు ఏదైనా కావాలనుకున్నా దానిని మీకు నచ్చేది మాత్రమే తీసుకుంటారు తప్ప నచ్చంది మీరు తీసుకోరు. ఒక వివాహం చేసుకోవాలన్నా నచ్చితేనే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. అంటే మీకు నచ్చే విధంగా ఆ క్వాలిఫికేషన్స్, లేకపోతే ఆ క్వాలిటీసు, ఆ బ్యూటీ, లేకపోతే అవన్నీ కూడా ఉంటేనే తప్ప లేకపోతే మీరు ఎలాగ తీసుకోరో ప్రభుకి కూడా అంతే. ప్రభుకి కూడా అంతే. ఆయన బిడ్డలైన వారు మాత్రమే ఎత్తబడతారు, ఆయన బిడ్డలైనటువంటి వారికి మాత్రమే. ఎందుకంటే భూమి మీద మనకి స్వేచ్ఛని ఇచ్చాడు దేవుడు, భూమి మీద మనకి అంత ఫ్రీడమ్ని ఇచ్చాడు. కానీ ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన వారు మాత్రమే ఎత్తబడతారు. స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా, లేకపోతే మనకు ఎంజాయ్మెంట్ ఉంది కదా అనేసి మనం లోకంలో మునిగిపోయి లోకంలో కలిసిపోతే మాత్రం ఆయన వచ్చే టయానికి మాత్రం ఇక్కడే ఇక పైకి వెళ్ళే అవకాశాలు ఉండవు. పరిశుద్ధ పట్టణం స్వతంత్రించుకునేటువంటి అవకాశం అనేది లేదు. కానీ పరిశుద్ధ పట్టణం స్వతంత్రించుకోవాలి అని అంటే తగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, తగినటువంటి ఒక మార్గం ఉంది. అవన్నీ కూడా సంఘానికి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అవన్నీ సంఘానికి ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇవన్నీ మనకు కనబడుతున్నట్టున్నాయి. అయితే ఒక చక్కని మాటను మనం ధ్యానం చేద్దాం. పరమగీతములు పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా తెరిచి చూద్దాం. పరమగీతములు 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఒక్కసారి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడాలి, బైబిల్ చూడాలి. చదువు రాకపోతే తెచ్చిన బైబిల్ అన్న ఓపెన్ చేసి పెట్టండి. పరమగీతములు 6వ అధ్యాయము 13వ వచనం. షూలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. చాలమ్మా. ఇక్కడ సొలొమోను భక్తుడు ఇక్కడ పరమగీతాలు దైవికమైనటువంటి ఉద్దేశము మట్టుకు, దైవికమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఉద్దేశము మట్టుకు ఇక్కడ సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. షూలమ్మితి రమ్ము రమ్ము అంటే ఇన్విటేషన్, రమ్మని పిలుస్తున్నాడు. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యం అనేది ఇది నా కొరకు నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నా కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు అని
ఉద్దేశించుకొని అలాగున దాన్ని అన్వయించుకోగలిగితే వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ షూలమ్మితి రమ్ము రమ్ము అని పిలుస్తున్నటువంటి పిలుపు కనబడుతుంది. మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము, తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. ఈ పిలుపు మనకి ఒకసారి మనం ఉద్దేశిస్తే పరలోక పట్టణము నుండి పిలుపు వచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రమ్ము. నీవు ఈ భూమి మీదకి ఎలాగొచ్చావో నీకు తెలీదు, వాక్యం ద్వారా మాత్రమే నువ్వు ఎలాగొచ్చావో తెలుసు. నువ్వు భూమి మీదకి నువ్వు ఎలాగొచ్చావంటే తల్లి గర్భంలోంచి పుట్టేశానండి అని అంటావు తప్ప ఇంకా ఆ తర్వాత విషయం ఏమీ తెలీదు. కానీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటే నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎలాగొచ్చావో, దేవుడు నిన్ను ఎలా పంపించాడు, అందుకు నీ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అదనమాట. ఆ బహుమానం ఆయన పంపబట్టి రాబడింది. అంటే వచ్చిన విధానం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏమొస్తుంది, పిలుపు వస్తుంది. ఏమని? రమ్మని. షూలమ్మితి రమ్ము అని పిలుస్తున్నాడు, తిరిగి రమ్ము అంటున్నాడు. షూలమ్మితి ఎవరో స్త్రీ అనగా సంఘమును పిలుస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు షూలమ్మితి రమ్ము అని సంఘమును పిలుస్తున్నాడు. అయితే ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? పైకే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన వారు మాత్రమే వెళ్ళగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది ఉన్నదన్నది కాదు, అక్కడ ఎంతమంది భూమి మీద ప్రజలు ఉన్నారన్నది కాదు, ఆయన వారు ఎంతమంది ఉన్నారు, ఆయన వారు మాత్రమే ఎత్తబడతారు. ఇప్పుడు షూలమ్మితి రమ్ము అని అన్నాడు. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకొక పక్క పేజీలో చెప్పబడుతుంది. దాన్ని ఎలాగున మళ్ళీని పక్క పేజీ తీయండి. 3వ అధ్యాయము 7వ వచనంలో కాస్త క్లారిటీ ఉంటుంది. మళ్ళీ 3వ అధ్యాయము 7వ వచనం, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఆగండి, సొలొమోను పల్లకి వచ్చుచున్నది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ షార్ట్ కట్లో లాక్కెళ్ళిపోతున్నాను. వినండి, సొలొమోను పల్లకి వచ్చుచున్నది అంటే షూలమ్మితి వెళ్ళడానికి ఏమొస్తుందంట? గట్టిగా చెప్పాలి, ఏమొస్తుంది? ఆ షూలమ్మితి వెళ్ళడానికి పల్లకి వస్తుంది. ఈ పల్లకి ఎక్కవలసింది ఎవరనంటే షూలమ్మితి. ఆ షూలమ్మితి ఎవరు అనంటే సంఘం. ఇవన్నీ మీరు చాలా మట్టుకు విన్న వాక్యమే, బట్ ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సంఘము ఆ పల్లకి ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి. ఇదిగో పల్లకి వస్తుంది. ఈ పల్లకి ఎక్కడానికి పెళ్ళి కూతురు సిద్ధపడుంటేనే మాత్రమే ఎక్కనిస్తారు తప్ప లింగుమని రోడ్లంటే తిరిగేసి నేను ఎక్కేస్తానంటే మాత్రం గెట్ అవుట్ అంటారు తప్ప ఎక్కనివ్వరు. కారణం ఏంటి? ఆమె సిద్ధపడలేదు. ఆమె పెళ్లి కూతురిగా సిద్ధపడలేదు, ఎత్తబడుట కొరకు సిద్ధపడలేదు. అంటే సిద్ధపాటు లేదు, అందుచేత అవకాశం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు 10 మంది కన్యకుల గురించి అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 5 ఎత్తబడ్డవారు, 5 విడవబడ్డవారు. వారు సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క నూనెని ఎగస్ట్రా తెచ్చుకున్నారు. వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు కనుక వారు వచ్చినప్పుడు వెళ్ళిపోగలిగారు. వీరు మాత్రం విడవబడ్డారు. కారణాలు ఏంటంటే సిద్ధపాటు. ఇప్పుడు సొలొమోను పల్లకి కూడా రాబోతుందట. ఆ రాబోతున్నటువంటి పల్లకి ఇక్కడ ఆల్రెడీ ముందు పిలుపు వచ్చింది. ఏంటి? షూలమ్మితి రమ్ము, తిరిగి రమ్ము అని పిలుపు వచ్చింది. కానీ వచ్చింది మరి ఏం రావాలి? పల్లకి రావాలి. ఇప్పుడు పల్లకి కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఆ పల్లకి ఎక్కడానికి సంఘం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సిద్ధపాటు అనేది మాత్రమే దేవుడు అందరికీ తెలియజేస్తున్నాడు. సిద్ధపాటు గురించి చెప్తున్నాడు. ఆదివారం ఆరాధన అంటే చాలామందికి సిద్ధపాటు ఉండదు. కొంతమందికి మాత్రం ఇంట్రెస్ట్ లేకపోతే ఆ యొక్క భయమును భక్తి ఉన్న వాళ్ళు మాత్రం ఉదయం లేచినప్పటి నుంచి ఆ సోమవారం నుండి శనివారం వరకు ఉండేటువంటి దానికంటే ఆదివారపు భయం అనేది కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా ఎవరైనా సరే కొంతమందిలో అది కనబడుతుంది, కొంతమందిలో అది కనబడదు.
అంటే ఆదివారపు ఆరాధనకి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి సిద్ధపాటు ఏమై ఉండాలి? ఉదయకాలం నుంచి నేను ఏ పని పనులు తొందరగా చక్కబెట్టుకుని నేను సిద్ధపడి ముందుకు వెళ్ళిపోవాలి. నేను మధ్యాహ్నం ప్రార్థన అయ్యే వరకు కూడా ఏమీ తినకుండా ఉండాలా, తినేసి వెళ్ళాలా? ఇలాంటివన్నీ ఆలోచనలో శనివారం రాత్రి ఆలోచన చేసుకుంటారు. అది సిద్ధపాటు. మైకేశారు కదా, ఫోన్లే హడావుడికి వెళ్దాంలే అన్న వాళ్ళు కూడా ఉంటారు. వారికి సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేకపోతే, ఆ భయమును భక్తిని కనుపరచకపోతే దొంగ దొరికేస్తాడు. సేవకులకు కాదు, దేవునికి. ఆ దొంగలు దొరికేస్తారు. అంటే వీరికి సిద్ధపాటు లేదు. వీరు ఉదయకాలమని సిద్ధపడి దేవుని సన్నిధికి ఆరాధనకి వెళ్ళాలి అనేటువంటి, ఆయన మహింపరచాలనేటువంటి ఆ సిద్ధపాటు. ఒక భక్తుడంట ఎరుకో పట్టణం నుండి యెరూషలేము పట్టణానికంట ప్రయాణమై వెళ్ళి దేవుని మహింపరిచేవాడట. ఎక్కడ ఎలుకో, ఎక్కడ యెరూషలేము? కింద భాగంలో ఉన్నది పై భాగానికి ఎత్తు ఎక్కి వెళ్ళడం అంటే చిన్న మాటలు కాదు. పక్కనున్న పేటల్లోంచి రావడానికి గలిబిలైపోతున్నటువంటి వారు ఉన్నారు చాలామంది. సిద్ధపాటు నీలో ఉంటే, ఆ సిద్ధ మనసు నీలో ఉంటే నువ్వు ప్రభుకి ఇష్టమవుతావు. ఎందుకు అనంటే నీ కొరకు ఏం పంపిస్తాడు చెప్పాలి. పల్లకి పంపిస్తాడు. పల్లకి అంటే తెలుసు కదా, అప్పటి కాలంలో పల్లకి మొహం అయ్యనేసి భుజాల మీద మోసుకెళ్ళేటువంటి పల్లకిలు. ఇప్పుడు పల్లకిలు కాదు, అన్నీ కూడా లేటెస్ట్గా కార్సే, డెకరేట్ చేయబడినటువంటి కార్లే వస్తున్నాయి. కారు లేకపోతే పెళ్లి కూతురు రాదు, కారు లేకపోతే పెళ్లి కొడుకు వెళ్ళడం. అంటే డెకరేట్ చేయబడేటువంటి కారు స్టేజ్ మీదకి వెళ్ళడం, అదొక పల్లకి. ఇప్పుడు ఇదే పల్లకి అయిపోయింది, ఇది కార్ల పల్లకి అయిపోయింది. కానీ సంఘము కొరకు, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారి కొరకు, సిద్ధపడిన వారి కొరకు, క్రీస్తు చెక్కుకున్నటువంటి, అందముగా చెక్కుకున్నటువంటి వాక్యము చేత సంఘమును ఎలాగనైతే చెక్కుకున్నాడో ప్రభు, ఆ చెక్కబడిన వాటిలో ఎవరైతే లోబడి నన్ను చెక్కుము ప్రభువా అని ఎంతమంది అయితే లోబడి ఆ చెక్కబడుతున్న దానికి విధేయత కలిగి లోబడి అట్టి క్రీస్తు రూపం వలె రావడానికి ఇష్టపడ్డారో అలాంటి వారికి ఏం చేస్తున్నాడు దేవుడు? పల్లకిని పంపిస్తున్నాడు. ఎలా వస్తుంది అయ్యగారి పల్లకి? ఎలా వస్తుంది? పల్లకి అనగా మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మొదటి దశలోనికి పత్రిక తీయండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. దశలోనికి రాసినటువంటి పత్రిక ఒక్కసారి తీయండి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేఘముల యందు అని 1 నెంబర్లో రాయబడింది. మేఘముల మీద. ఇప్పుడు పల్లకి ఏంటి చెప్పండి? పల్లకి అంటే ఏంటి? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. మేఘము. పల్లకి అంటే మేఘము. ఆయన మేఘముల మీద వచ్చుచున్నాడు, మనల్ని ఎత్తికెళ్ళడం కూడా మేఘాలే. అంటే ఇది ఒక పల్లకి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రియ సహోదరులారా, మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. ఇజ్రాయేల్ విషయంలో ఆయన బిడ్డలకి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి కాపుదలనిచ్చిన దేవుడు, వారికి అవసరమును తీర్చిన దేవుడు. పగలు మేఘస్తంభమై ఎండ దెబ్బ తగలకుండా వారికి మేఘస్తంభమై, మేఘము వారిని గొడుగులా కట్టుకుందట. రాత్రులు అగ్నిస్తంభమైనంటే వెలుగు, చీకటి మయంలో వెలుగుగా అగ్నిస్తంభంగా దేవుడు. ఈ విచిత్రాలు ఒక అర్థం చేసుకోవడానికి, దాన్ని ఇమాజినేషన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదవడం కాదు, కానీ మన తలంపుల్లో ఆలోచనలు ఒక్కసారి ఊహించుకుంటే ఇంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడా. ఇప్పుడు నువ్వు విమానం మీద ఎక్కిన వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు, ఇతర దేశాలు వెళ్ళొచ్చిన వాళ్ళు, విమానం ఎక్కిన వాళ్ళు. ఇప్పుడు విమానం ఎక్కిన తర్వాత జస్ట్ గాలిలో వెళ్ళడానికి, విమానం ఇక్కడి నుంచి ఎంత హై స్పీడ్లో దాని మీద వెళ్తూ ఎగురుతున్నప్పుడు ఉంటుంది భయం. ఎగిరిన తర్వాత మళ్ళీ కిందకి దిగే వరకు నమ్మకాలు
లేవు. కిందకి దిగే వరకు నమ్మకాలు లేవు. అందులో బాగానే ఉంటుంది, బట్ మధ్యలో మేఘాల తాకిడికి, మేఘాల ఊపిడికి ఏమైపోతుంది తెలుసా, వణుకుతూ ఉంటుంది, రెక్కలు వణుకుతుంటాయి. అలాంటప్పుడు ఆ పైలట్స్ జాగ్రత్తగా సెట్ చేసుకోకపోతే అది వణికి వణికి ఒకేసారి ఫట్ని కొడుతుంది, అంతే. ఇంక చేసేది ఏమీ లేదు, అది చేసేది ఏమీ లేదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే సమయంలో, మొన్న రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు, మలేషియా వెళ్ళొచ్చినప్పుడు అన్ని ఫ్లైట్లు ఎక్కినా సరే ఆ టైంలో నాలుగు ఫ్లైట్ల వరకు ఎక్కాను. అప్పుడు ఎక్కినా సరే పెద్ద ఏమీ అనిపించలేదు. కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త భయంకరం అనిపించింది. అప్పుడే ఫ్లైట్ యొక్క విమానం యొక్క అనుభూతిని ఎక్కువ తెలుసుకున్నాను. అది ఊగినప్పుడు చాలా భయంకరంగా ఊగింది. అంటే అది ఎక్స్పర్ట్ ఉన్నటువంటి వారు దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు, మరి మిగతా వాళ్ళు మేనేజ్ చేయలేరు కదా. అంటే ఎక్స్పర్ట్ లేకపోతే, వాళ్ళు సీనియారిటీ కాకపోతే మేనేజ్ చేయలేరు. కానీ చాలా జాగ్రత్తగా దింపాడు, చాలా జాగ్రత్తగా చేశాడు. అది ఊగినప్పుడు అనిపించింది, ఈలోగా నేను పోతే ఏంటి, ఈలోగా మధ్యలో విమానం ఏమైనా అయిపోతేటి. ఇంతమంది ఉన్నారే, నా ఎదురున్న సీట్లోనేమో చిన్నపిల్లలు ఉన్నారు, అనిపించింది. ఒక విమానం మీద ప్రయాణానికి మనం ఎంత ఆశ్చర్యపోతున్నామే, ఒక విమానం మీద ప్రయాణానికి ఎంత ఊగిపోతున్నామే. అసలు ఎవరో పట్టుకోకుండా, ఎవరో తాకకుండా మనంతట మనము మేఘముల మీద మధ్యాకాశంలోనికి ఎగిరిపోతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. ఊహించుకుంటే కూడా అస్సలు దానికి సమాధానం కూడా చెప్పలేము. అంత అద్భుతంగా మేఘాలు పల్లకి ఎక్కడికి వస్తున్నాయంట, సంఘమును తీసుకువెళ్ళడానికి వస్తున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సంఘములో నీవు సిద్ధపడున్నావా లేదా? ఆ మేఘాల మీద నీవు వెళ్ళగలిగేటువంటి అర్హత నీకుందా లేదా? ఆ సొలొమోను పల్లకి అనబడిన మేఘము వచ్చి నిన్ను తీసుకువెళ్ళేటువంటి సమయానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఎక్కడెక్కడ భోగవతం కాదు మనకు కావాల్సింది, ఎక్కడెక్కడ సుఖభోగాలు కాదు మనకు కావాల్సింది, ఎక్కడెక్కడ వాటి కోసం కాదు మనకు కావాల్సింది. ఆ పరలోక పట్టణానికి వెళ్ళడానికి ముందు ఇక్కడి నుంచి నువ్వు ఎగిరి వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత నీకుందా లేదా? ముందు పరలోకం కోసం తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడి నుంచి ఎగిరేటువంటి అర్హత నీకుందా లేదా? టికెట్ లేకుండా ఎవడో విమానాన్ని ఎక్కడెవడో. మరి ఈ యొక్క మధ్యాకాశంలో నువ్వు ఎగిరిపోయి వెళ్ళాలి అని అంటే, నువ్వు మేఘాల మీద నువ్వు వెళ్ళాలంటే తగిన అర్హత కూడా నీకు ఉండాలి కదా. అదే చెప్తున్నాడు, సిద్ధపాటు. ప్రియ సహోదరులారా, మనం భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాటి మీద మనం ఆశ పెట్టుకుంటే మనము భూ సంబంధులుగానే ఉండిపోతాం, పరలోక సంబంధులుగా ఉండలేము. అదే ప్రకారంగా నరకానికి పోయే మార్గంలోనే వెళ్ళగలుగుతాం తప్ప పరలోకానికి పోయే మార్గంలోని వెళ్ళలేము. ప్రొద్దుట సండే స్కూల్లో నరకం అంటే ఏటో, పరలోకం అంటే ఏటో వీడియో వేసి చూపించాను, వాళ్ళకి అర్థం కావాలని. ఎందుకు? నరకంలో ఏ యాతన ఉంటుందో, నరకంలో ఏ శ్రమ ఉంటుందో, అగ్ని ఆరదు, పురుగు చావదో, చావు రాదో. ఎంత నరకం అని అంటే అంత భయంకరమైనటువంటి ఏడుపు, భయంకరమైనటువంటి శ్రమ. అలాంటి వాటికి పోకుండా నీ కోసం మేఘాలు వస్తున్నాయి, నీ కోసం ఒక పల్లకి వస్తుంది, నిన్ను పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళడానికి నీ కొరకు వస్తుందనంటే అది ఎక్కడానికి కూడా ఇంకా జాడు నీరసము, జాడు బద్ధకం అయితే ఎవడ చెప్పగలడు సంఘానికి? ఇంకొక మాట చెప్పనండి, బయట ఉన్నటువంటి వారందరి కోసం చెప్పట్లేదు, సంఘం కోసం మాత్రమే వాక్యాన్ని బోధిస్తున్నాం. ఎందుకో తెలుసా? బయట ఉన్న వారికి లోపలికి రావడానికి ఇష్టత లేదు, వారు మనసు పెట్టలేని వారు ఆరాధన అంటే ఇష్టం లేదు. ఒకవేళ ఆరాధన అంటే ఒక సిగ్గు, లేకపోతే ఆరాధన అంటే దేవుని సన్నిధికి రావడం అని అంటే అదొక రకమైనటువంటి మనసు, వారి కోసం మాట్లాడట్లేదు. నువ్వు దేవుని దగ్గర రా, అప్పుడు దేవుడిని యొద్దకి వస్తాడు, అంతే తప్ప ఇదిగో అమ్మ దేవుడు, ఇదిగో అమ్మ దేవుడు, ఇదిగో అమ్మ దేవుడు అని పట్టుకెళ్ళి భజన చేయక్కర్లేదు. దేవుని దగ్గరికి నువ్వు రావాలి. అంటే దేవుని కంటే గొప్ప వాళ్ళండి వాళ్ళు, దేవుని కంటే గొప్ప బయట ఉన్న వాళ్ళు, దేవుని కంటే గొప్ప దేవుడే నా దగ్గరికి రావాలండి. ఇలాంటి కబుర్లు దేవుడి దగ్గర పనిచేయవండి. ఆయన ఉఫ్ అన్నాడంటే మొత్తం మసి అయిపోద్ది. సొదొమ గొమొర్రా పట్టణాలని అసలు ఒక మొక్క కూడా మొలవకుండా అయిపోయిందంట. అగ్ని గంధకాలు వచ్చి తుక్కు చేసేసినాయి. ఎందుకు ఈ విషయం చెప్తాను తెలుసా? దేవుని వాక్యం అంత పౌరుషంగా ఉంటుంది, దేవుని వాక్యం ఎంత ప్రేమతో ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది.
ఆయన మాటలకు విధేయత కలిగి ఈయన ఏమైతే నిన్ను చెక్కుతున్నాడో, ఎలాగనైతే చెక్కుతున్నాడో, నిన్ను చెక్కుతున్నప్పుడు ప్రభువా నన్ను ఇంకా చెక్కు, ఎప్పటి వరకు తెలుసా? నీ రాకడ వచ్చే వరకు, నేను పోయే వరకు, ఏమైనా సరే అప్పటి వరకు నన్ను చెక్కుతూనే ఉండు. నీకు ఇష్టమైన పిక్చర్, నీకు ఇష్టమైన ఆ పిక్చర్ వచ్చే వరకు చెక్కే ప్రభువా. శిల్పైన ఆయన చేతిలో మనము చెక్కబడుతూ ఉండాలి. అదే సిద్ధపాటు. దేవుని వాక్యము నిన్ను చెక్కుతుంది. ఇదిగో ఇది తప్పుగా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, లేకపోతే ఇది నీలో లోటు ఉంది, ఇది నీ సమస్యగా ఉంది, లేకపోతే ఇది నిన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది నిన్ను ఎదురుకు రానివ్వట్లేదు. ఇది నీ యొద్ద నుండి తొలగిపోతేనే కానీ నీవు ప్రభు యొద్దకు చేరలేవు, ఆ పల్లకి ఎక్కలేవు. ఇంత భక్తి చేసి నరకంలో పోతే ఏమైనా అర్థం ఉందా ఈ జీవితానికి? ఇంత భక్తి చేసి, ఇంత ఆరాధనకు వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఏంటి, అది లోకంలోని పూర్తిగా ఉండలేక, దేవునిలోని పూర్తిగా ఉండలేక, మధ్యలో సగం సగం జనాలకు భయపడుతూ, లేకపోతే లోకంలో కొన్ని పనులు మధ్యలో ఉండిపోతే ఏమైనా అర్థం ఉందా? అర్థం లేదు. కంప్లీట్గా ప్రభుతో ఏకాంతమయ్యే వారికి ఆయన చెక్కుకుంటున్నప్పుడు చెక్కుబడికి ప్రభువా నీ వలె నన్ను చెక్కే, క్రీస్తు రూపము దాల్చు వరకు అలాగ నన్ను చెక్కే అని ఆయనకి అప్పగించుకోగలిగితే, ఎందరైతే అప్పగించుకుంటారో, అప్పగించుకుని ప్రభువా నన్ను చెక్కు ప్రభువా అని అప్పగించుకున్న వాళ్ళందరి కొరకు మాత్రమే ఆ పల్లకి రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పల్లకి రాబోతుంది. ఎక్కాలని ఆశ ఉందా? ఇందులో విమానం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విమానమే కాదు, పల్లకి కూడా ఎక్కాలి. ఇప్పుడు ఏది ఎక్కలేని వాళ్ళు ఉన్నారు, వారికి కూడా సిద్ధంగా ఉంది, పల్లకి సిద్ధంగా ఉంది. ఆయన మేఘాల మీద వచ్చుచున్నాడు, మన మీద కూడా మేఘాల మీద తీసుకోపోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అలాగన మనం ఇష్టపడిన వారంగా ఉండగలగాలి. రైట్. ఇప్పుడు మన కొరకు ఏమొస్తుంది చెప్పండి? పల్లకి, మేఘాల పల్లకి వస్తుంది. అయితే ఇంకొక మాట చెప్తున్నాను. ఆ మేఘాల పల్లకి గురించి చెప్పినప్పుడే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహరమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక్క మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచుతారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా వెళ్ళాడట? ఒక మేఘము కొనిపోయిందంట. ఏ రీతిగా ఒక మేఘము కొనిపోయిందంట, మళ్ళీ ఆ రీతిగానే ఆయన వస్తాడు. మరి పల్లకి అదే రీతిగా పల్లకి కూడా వస్తుంది. అదే రీతిగా మనము కూడా వెళ్ళబోతున్నాం. వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మన మచ్చ శాంతి కుమారి గారు వాళ్ళ యొక్క పెద్ద కుమార్తె నీరంజని వాళ్ళ భర్త పృథ్వీ వాళ్ళ మామయ్య గారు అవుతారట. మామయ్య గారు అబ్బాయి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడట, సాఫ్ట్వేర్ జాబ్. ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి ఈయన 25 సంవత్సరాలు మాత్రమే, 25 సంవత్సరాలు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. నాకు నిన్న అందిన వార్తది. తల్లిదండ్రులు చూద్దామనేసి తల్లిదండ్రుల దగ్గరికి అనేసి ఉన్న సొంత గ్రామానికి ట్రైన్ ఎక్కి బయలుదేరి వస్తున్నాడట. ట్రైన్ ఎక్కి బయలుదేరి వస్తున్నట్టే ట్రైన్లోనే 25 సంవత్సరాల ఆ యవనస్తుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయి ట్రైన్లోనే చనిపోయాడట. 25 సంవత్సరాల యవనస్తుడు, సాఫ్ట్వేర్ జాబ్, తల్లిదండ్రులకి ఏదో సంపాదించి చదువుకుని ప్రయోజకుడై సంపాదించి చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు చూద్దాం ఇంటికి వద్దామనేటువంటి బయలుదేరి ప్రయాణంలో ట్రైన్లోనే మరణిస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆ డిపార్ట్మెంట్ వారందరూ కూడా దానిని అక్కడ బాడీని పోస్ట్ మార్టం చేసి మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడం జరిగినటువంటి విషయాలు నిన్న ఉదయం మాట్లాడాను.
పృథ్వీ గారు ఫోన్ చేసి మాట్లాడితే చెప్తే విన్నాను. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకటి అనిపిస్తుంది, అసలు ఇన్ని సంవత్సరాలు నువ్వు భూమి మీద ఎలా బ్రతుకున్నావంటే ఇది ఇంకా దేవుడు నీ కొరకు అంటూ ఉంటారు కదా. ఇంకా ఏయో గింజలు ఉన్నాయంటారు మన భాషలో, నీకు ఏయో నూకలు ఉన్నాయంటారు. నువ్వు ఎప్పుడైనా నూకలు తిన్నావేటి? నూకలు ఉన్నాయంటారు, గింజలు ఉన్నాయంటారు. గింజల నూకలు ఆయి పెడితే కాదు, ప్రభు యొక్క కృప, కనికరము, ఆయన యొక్క జీవము, ఆయన ఇచ్చిన ఆయుష్ నీ మీద అలాగుంది కనుక ఇంకా తెలుసుకుంటావని, ఇంకా ఆయన చిక్కుకున్నప్పుడు ఆ రూపంలో చెక్కబడతావని నీకు సమయం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25 సంవత్సరాల యవనస్తుడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అయినా సరే అంటే బలహీనత ఎవరికి, ఎలా, ఎప్పుడు అనేది ఏమీ లేదు. ఒక క్యాలిక్యులేషన్స్ అనేవి ఏమీ లేదు. ఏ సమయంలో ఏమి సంభవించినో ఎవరికి తెలియని దినాల్లో, రోజుల్లో ఉన్నాం. ఇదే లాస్ట్ డేస్, చివరి దినాలు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అలాగే మాట్లాడుతున్నాడు. నాయనా తిమోతి, అంత్యకాలములో అపాయకరమైన సమయాలు వచ్చేసినాయి నాయన, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నువ్వు ఇలాగనా తిరుగుతాను అంటే, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితులను చూసి అలాగనంటే అవదో సంగమా సులమితి తిరిగి రా అని పిలిచినప్పుడు నువ్వు ఇక్కడ సిద్ధంగా ఉన్నావా లేదా? లేకపోతే ఆ పక్కి తిరిగేటువంటి మనసు, ఆలోచన కలిగి ఉన్నదా? అలాంటివి విడిచిపెట్టి ఇక మీదట నీ ఆరోగ్యం నీ చేతిలో లేదు, నీకున్నటువంటి ఆయుష్ నీ చేతిలో లేదు, నీకున్నటువంటి ఏది కూడా నీ చేతిలో లేదు. నువ్వు అలా బొమ్మలా బ్రతకడం తప్ప నీ చేతిలో ఏది కూడా లేదు. నేను అందుకు చెప్తున్నాను, ప్రమాదాలన్నీ ఎక్కడో లేవండి, మన చుట్టూ పొంచుకునే ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏది ఎలా జరుగుతుందో తెలీదు. కానీ ఈరోజు నా బ్రతికి బట్టగడితే ఈరోజు సమాజంలో నిలబడుతున్నామంటే ఇది కేవలం కృప. నమ్మిన వాళ్ళు మాత్రమే ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కొంతమంది అనే మాటలు ఏంటంటే తెలుసా, మీరు కాదు బయట ఉన్నటువంటి వారు అనే మాటలు ఏంటో తెలుసా? అవును, నేను సంపాదించుకుంటున్నాను, నేను బ్రతుకుతున్నాను, నాది నేను బ్రతుకుతున్నాను, ఏమైనా వస్తే నేను చూసుకుంటున్నాను, ఇలాంటివి చెప్తున్నారు. అస్సలు అవ్వదు. దేవుని కృప లేకపోతే అస్సలు అవ్వదు. ప్రియ సంగమా, ఈ సొలొమోను పల్లకి అనబడిన మేఘము రాబోతుంది. ఎందుకనంటే నిన్ను క్రీస్తు దగ్గరకు తీసుకువెళ్ళడానికి. దాని కొరకు నువ్వు సిద్ధపడున్నావా లేదో నీకు వేస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలామంది అంటారు, అయ్యా నేను సిద్ధమే, నాకు ఆశ ఉంది, నేను వెళ్ళాలి. అయితే ఏ లోటు ఉంది? నీలో ఏ ప్రాబ్లం ఉంది? ఇంకా నీలో ఇంకా ఎలాంటివి బ్రేక్ అవుతున్నాయి? ఇంకా నీలో ఎలాంటివి దాచబడి ఉన్నాయి? వాటన్నిటినీ కూడా క్యూర్ చేయమని, వాటన్నిటినీ కూడా పరిశుభ్రపరచమని, వాటన్నిటిని కూడా ఇంకా వదిలిపెట్టేసి ప్రభు కొరకు ఎదురు చూచేటువంటి వారిగా ఉండమని దేవుడే ఈ వాక్యం అనే మెసేజ్ని, ఈ యొక్క లెటర్ని ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘానికి అందిస్తున్నాడు. సులమితి, నువ్వు రావాలి అని అంటే నీకు తగిన క్వాలిఫికేషన్స్ ఉండాలి. నీకు అలాగుంటే కనుక నీ కొరకు ఏం రాబోతుంది? పల్లకి రాబోతుంది, ఎత్తబడతావు. ఈరోజు ఏదో జనరల్గా చేసే భక్తి మనకొద్దు. జనరల్గా ఏదో సరదాగా ఆడుతూ పాడుతూ వచ్చే ప్రార్థనలు మనకొద్దు. ఆడుతూ పాడుతూ సంఘంలోకి వచ్చి వెళ్ళిపోయేటువంటిది మనకొద్దు. మనము చేయాలి అని అంటే ఖచ్చితంగా 100% దైవ భక్తిని కలిగి ఆయనను ఎదురు చూచే సంఘముగా, ఆయన కొరకు చూచే సంఘముగా, లోకం మీద ఆశ కాదు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఎదురు చూచేవారిగా కాదు, పరమందు ఆసీనుడైనటువంటి తండ్రి పైన ఉన్నటువంటి వాటి కొరకు చూచేవారమైనటువంటి వారిగా మనం ఉండాలి. అలాగున్నప్పుడే నువ్వు ప్రభువుకు సంబంధివి. అప్పుడే ఆ పల్లకి నీకు వస్తుంది. ఆ పల్లకి మీద నువ్వు ఎత్తబడతావు. ఆ పల్లకి నువ్వు ఎక్కి వెళ్ళగలుగుతావు. రైట్, రెండో మాటలకు రండి. పరమగీతముల్లోనే 3వ అధ్యాయంలోనే 7వ వచనంలో 2వ లైన్, 60 మంది శూరులు దానికి పరివారము. ఏంటంట? ఈ సొలొమోను పల్లకీకి పరివారము. పరివారు అంటే ఆ సొలొమోను పల్లకి మోయేవారు, ఆ సొలొమోను పల్లకి యొక్క పనివారు ఎంతమంది అంట? ఎంతమంది తల్లి? 60 మంది. బైబిల్ ఉన్న వాళ్ళు నోరు తెరిచి గట్టిగా చెప్పవచ్చు.
60 మంది పరివారం. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సొలొమోను పల్లకి ఈ మోయడానికి 60 మంది పరివారంట. 60 మంది అంటే తక్కువేం కాదు. అసలు వీళ్ళెవరో శూరులు అని అన్నాడు. ఆ కింద చదవండి. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఇప్పుడు నేను శూరుల గురించి మాట్లాడుతాను. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి తల్లి, ప్లీజ్ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. వీళ్ళందరూ కూడా శూరులు, పరాక్రమశాలులు, వీళ్ళు యుద్ధ వీరులట, ఖడ్గమును ధరించిన వారట, ఖడ్గదారులు అని వ్రాయబడింది. ఆగండి, అసలు శూరులు అంటే ఎవరబ్బా? శూరులు అని అంటే ఎవరో, పరాక్రమశాలులు అని అంటే ఎవరో అని అంటే దినవృత్తాంతముల గ్రంథము తీయండి. దినవృత్తాంతముల గ్రంథము 1 దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము. 1 దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుదాం. పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు వచ్చిరి. వీలు కాండ్రైన కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకు, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. అదనమాట. ఆగండి, ఈ పరాక్రమశాలులు శూరులు అంటే ఎవరో తెలుసా? మీ అందరికీ కుడి చేతి వాటం. ఇందులో ఒక్కలో ఇద్దరు ఉంటారు ఎడమ చేతి వాటం అంటారు. అంటే ఏంటి? కుడి చేతితోటే ఏదైనా బలం ఉపయోగించడానికి, ఎడం చేయి అంత వేగా రాదు, సపోర్ట్ అంతే తప్ప ఇది అంత బలాన్ని తింటుంది. కొంతమంది ఎడం చేతి వాడడం అంటారు. అంటే ఎడం చేతితోటే చేస్తారు. ఏ చెప్పినా సరే ఏటమ్మాయి తొంట చేతితో రాత్రం అంటారు. ఎడం చేతిని ఉపయోగిస్తారు. కానీ అది అలవాటును బట్టి అంతే తప్ప అది ఆ చెయ్యి ఉపయోగించావు ఈ చెయ్యి ఉపయోగించావు అని ఎప్పుడు కూడా అనకూడదు. అలాంటి పేర్లు కూడా పెట్టుకోకూడదు. ఎడం చేయికి అలవాటు అయితే ఎడం చేయికి అలవాటు అవుతుంది, కుడి చేయికి అలవాటు అయితే కుడి చేయికి అలవాటు అవుతుంది. అంతే తప్ప ఈ చేతితో చేసేవని ఇంకొక మాట కూడా అనడానికి లేదు. 2 చేతులు దేవుడిచ్చిన చేతులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పరాక్రమశాలులు శూరులు ఇద్దరున్నారు. ఈ పదజాలం కనబడుతుంది కదా. పరాక్రమశాలులు శూరులు అని అంటే ఏంటో తెలుసా? వారట ఏ చేత్తో ఖడ్గం పట్టుకున్నా తెగ నరకగలిగే శక్తి వారికి ఉంది. ఏ చేత్తో రాళ్ళు రువినా 2 చేతుల్ని కూడా ఉపయోగించగలరు. లెఫ్ట్ అండ్ రైట్ కూడా చేసేయగలదు. ఈ చేత్తోటి. ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా లేదా? పరాక్రమశాలులు ఎంత బలమైనటువంటి వారో ఉన్నాయా లేదా? చెప్పండి తల్లి, ఉన్నాయా లేదా? వీటిని బట్టే సినిమాలు తీసేస్తున్నారు. వీటిని బట్టి సినిమాలు తీసేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలోని ఆయన ఏం పేరు, బలమైన సినిమాలు తీస్తాడు కదా, ఇంటర్వ్యూలో అతని పేరు గుర్తు రావట్లేదు. ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటో తెలుసా? నేను బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో స్టోరీస్ చదువుతాను, ఆ స్టోరీస్లో ఉన్నటువంటిది చాలా అందులో తెలుసుకుంటానా అని చెప్పాడు. ఆయన పేరు రాజమౌళి. చూసారా? వీళ్ళెవ్వరికి ఏం తెలదు అనుకుంటాం, అందరూ తెలిసిన వాళ్ళే, కానీ అందరూ దొంగలే. ఎవరికి తెలదు అనుకుంటాం, తెలుసు, బట్ ఏమీ తప్పేం కాదు ఇందులో. రాజమౌళి ఆయన మాత్రమే ఇంత బలమైన తీస్తాడు కదా. ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఆ బిట్టు నాకు ఒకళ్ళు పంపిస్తే అది చూసినప్పుడు నేను పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రలు బాగా చదువుతాడట ఆయన. పరాక్రమశాలులు ఎలాంటి వాళ్ళు అందుకనే తీసేశాడు. పెద్ద పెద్ద సినిమాలు పెద్దవి తీయడానికి కారణం ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడో కాదు, బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో మహాబలాఢ్యుడు ఎవరు అంటే ఒక పేరు చెప్పేస్తారు, ఎవరైనా సంసోన్ అని చెప్పేస్తూ ఉంటాడు, అంతే కదా. అలాగనే ఎలాంటి బలాఢ్యులందరూ ఇందులో ఉన్నారు. అయితే ఈ యొక్క పరాక్రమశాలులు ఎలాంటి వాళ్ళంట, ఈ కుడి చేత్తో చేస్తారట,
ఎడం చేతితో కూడా చేస్తారట. ఏ పక్క నుంచి వచ్చినా సరే నరికేయగల శక్తి, అంత కెపాసిటీ ఉందంట. అక్కడతో అయిపోలేదు. కింద వచనంలోకి రండి, 8వ వచనంలోకి రండి. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్ద చేరి, వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులను, సింహము ముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగము గలవారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ ఉన్న వారందరూ వినాలి. పల్లకి వస్తుంది, సొలొమోను పల్లకి వస్తుంది, మేఘము సంగమనము సోలం మీదని తీసుకువెళ్ళడానికి వస్తుంది. ఆ పల్లకితో వచ్చేటువంటి పల్లకి పరివారు ఎలాంటి వాళ్ళంట? పరాక్రమశాలులు. ఈ పరాక్రమశాలులు ఎలాంటి వాళ్ళు? 2 చేతులతో యుద్ధం చేయగలడు. ఒకవేళ సాతానుగాడు అడ్డొచ్చినా, లేకపోతే సాతాను యొక్క ప్రభావాలు అడ్డొచ్చినా సరే పరాక్రమశాలులు ఉన్నారు. తర్వాత రెండవది ఇక్కడ ఏంట? వారి ముఖము సింహము ముఖం అంట. వారి ముఖము కూడా సింహము లాంటి గర్జించు ముఖము వలె ఉంటుందంట వారి ముఖము. ఇవన్నీ కథ కింద కనబడతాయి, కానీ దేవుడే ఇందులో రాయించాడు. బ్రతికున్నదప్పుడు అంటండి, గతం గురించి బ్రతికున్నదప్పుడట జరగబోయే దాని గురించి, లేకపోతే వెళ్ళిపోయేటువంటి ఆ ప్రాణం గురించి తెలదట. చనిపోయిన తర్వాత అప్పుడు వెళ్తుందట. అది ఉద్దేశించి ధనవంతుడు లాజరు గురించి ప్రభువారు చెప్పిన మాట. నాకు పైన 5 సహోదరులు ఉన్నారు, వారి కొరకు మరి ఏదో చేయాలి, తప్పదు, మరి వెళ్ళాలి ఒకసారి అది ఇది అంటే అబ్బాబ్బాబ్బా కుదరదు. ఈరోజు నువ్వు బ్రతికున్నావు కనుక, ఈరోజు నీకు అర్థమవుతుంది కనుక, ఈరోజు వాక్యం అంటే తెలుసుకుంటున్నావు కనుక నీకు దేవుడు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నెక్స్ట్ ఫ్యూచర్, జరగబోయే చరిత్ర ఏం రాబోతుందో, ఎలా ఉంటుందో తెలియపరుస్తున్నాడు. ఆ పరాక్రమశాలుల యొక్క ముఖము ఎలాంటి ముఖమో తెలుసా? సింహము వంటి ముఖమట. తర్వాత వారి కొండల్లో నుండి జింకలంత పాద వేగము, జింకలంత పాద వేగము. వారి యొక్క పాదాలట ఎంత స్పీడ్ అంటే జంప్ చేసుకుని వెళ్ళగలిగే శక్తి. వీరు పరాక్రమశాలుడు. వీళ్ళు 60 మంది పల్లకి పనివారట. ఎవడైనా రాగలడా? అప్పుడు పల్లకిని టచ్ చేయడానికి రాగలడా? పల్లకిని టచ్ చేయడానికి రాగలడా ఎవరన్నా? ఒకడుంటేనే అన్ని చేసేస్తాడు కదా. 14 వచనం ఒకసారి చదవండి అమ్మా. కింద 14 వచనం కింద లేను. వారిలో అల్పుడైన వాడు 100 మందికి అధిపతి. ఏంటి? పరాక్రమశాలుల్లో అల్పుడైన వాడు 100. వాక్యం వింటున్నారా తల్లి? చక్కగా వాక్యం వినండి. పరాక్రమశాలుల్లో అల్పుడైన వాడట 100 మందికి అధిపతి అంట. అధికుడైన వాడు ఎంతమందికి? అత్యధికుడైన వాడు 1000 మందికి. అంటే 1000 మందిని లీడింగ్ చేయగలిగేటువంటి శక్తి ఈ పరాక్రమశాలులకి ఉందన్నమాట. వినండి. ఆ సొలొమోను పల్లకి వచ్చినప్పుడు, సంగమును తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు, నీవు పల్లకి ఎక్కినప్పుడు చుట్టూ నిన్ను ఏదైనా ఆపడానికి ప్రయత్నం చేసినా సరే ఏది కూడా ఆపకుండా సెక్యూరిటీని, బలమైనటువంటి పరాక్రమశాలుని దేవుడు పెట్టాడంట. ఏమైనా ఆపగలవా? చెప్పండి, ఏమైనా ఆపగలవా? మరి ఇప్పుడు పల్లకి ఎక్కడానికి నీకు ధైర్యం రావాలా, రాకూడదా? ధైర్యమే రావాలి. ఇంకా చెప్పాలంటే ఆ పల్లకి నా కొరకు వస్తుంది కనుక నేను పల్లకి ఎక్కి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏమొచ్చినా సరే చుట్టూ దేవుడు నాకు ఏం పెట్టాడు? ఒక గొప్ప కంచెగా సెక్యూరిటీని పెట్టాడు. అస్సలు నన్ను అంటారు చూసారా మన భాషలో, ఇంటికి కూడా పీకలేదు. అదనమాట దాని అర్థం. నీవు పల్లకి, నీ కోసం పల్లకి వస్తున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే, నువ్వు పల్లకి ఎక్కితే అసలు నీ పల్లకిని టచ్ చేయడానికి కాదు కదా, పల్లకి వైపు చూడడానికి కూడా కళ్ళు లేకుండా చేసేయగలటువంటి సమర్థులైనటువంటి శూరులు దేవుడు పెట్టాడు. వారే పరిశుద్ధమైనటువంటి దేవదూతలు, ప్రధాన దూతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి తల్లి, హల్లెలూయా. ప్రియ సంగమా, నీవు ఈ వాక్యము చేత రూపుదిద్దబడి, ఈ వాక్యము చేత నీవు చెక్కబడి, ఈ వాక్యము చేత నీవు ఇంకా నూతన పరచబడి ఆ పల్లకి ఎక్కగలిగేటువంటి వానిగా ఆ అర్హత నీకుంటే నిన్ను తాకేవారు ఎవ్వరూ
ఉండరు, నిన్ను టచ్ చేసేవారు ఉండరు, నిన్ను ఆపేవారు ఉండరు. నువ్వు డైరెక్ట్గా దేవుని యొద్దకి వెళ్ళగలుగుతావు. అంతటి చక్కని అవకాశం. ఎందుకో తెలుసా? ఆయన మేఘాల మీద కొనుక్కోబడ్డాడు, మళ్ళీ మేఘాలుడై ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. పల్లకిని మేఘము నీ కొరకు రాబోతుంది. మేఘాల మీద మనము కూడా కొనుక్కోబడతాము. ఆ పల్లకి చుట్టూ ఉండేటువంటి పరివారు, నేను అందుకుని అంటున్నాను, హుద్దుదు సమయంలో హుద్దుదు తుఫాను వచ్చిన సమయంలో ఆ ముందు ఒక 10 రోజుల ముందు నేను చూసిన దర్శనాన్ని ఆల్రెడీ నేను చర్చిలో చెప్పాను. ఇప్పుడు కూడా దాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను. ఈ పక్క నుండి ఇలాగ ఆకాశంలో ఎన్ని తెల్లని గుర్రాలు, అందులో మధ్యలో ఒకే ఒక రథం వెళ్తుంది. ఆ రథంలో యేసుక్రీస్తు ప్రభువారు బంగారపు కిరీటం పెట్టుకుని మహావేంద్రముతో కోపముతో సీరియస్గా అస్సలు ఎవరిని చూడట్లేదు, అక్కడి నుంచి అదే కోపంతో వెళ్ళిపోతాడు. ఎంత స్పీడ్ అని అంటే అది చూసి ఈ ప్లేస్లో వచ్చింది దర్శనం. అది చూసినప్పుడు ఒళ్ళు జలధరించిపోయింది. 10 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆ మొదటి రోజు రాత్రి ఆ దర్శనాన్ని దేవుడు అది చూపించాడు. చూసిన తర్వాత నేను అది చెప్పేసి తెలియకుండానే నేను ఆ వైజాగ్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నాకే తెలియదు, వైజాగ్ వెళ్ళిపోయాను. వెళ్ళిన 2వ రోజునే ఆ హుద్దుదు తుఫాను ఎంత వేగంతో నేను చూశాను ఆకాశంలో, అంత వేగం గాలి, ఆ తుఫానును నేను అక్కడ చూశాను. ప్రభువా, నువ్వు ఈ ప్రాంతం మీద నువ్వు కోపగించావు, అదే నీ ప్రభావం అని ఇప్పుడు అర్థమైంది ప్రభా అని అప్పుడు నమ్మాను నేను. ఆయన ఆకాశ మండలంలో ఎలా వెళ్తాడో, ఆకాశ మండలంలో ఎలా ఉంటాడో, పరలోక పట్టణం అనే విషయాలు అపోస్తలుడైనటువంటి యోహాను గారి కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయడానికి కూడా కారణం అయ్యే. పద్మాసు దీపంలో ఆయన అలాగున ఏకాంతంగా ఉండిపోతే ఆయన ఆత్మవశుడైపోయి పరలోకాన్ని చూశాడు ఆయన. ఈ రోజున ఇన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి నీకు వినిపింపబడుతున్నప్పుడు ఈ చెవులంతో వదిలేస్తున్నావో, లేకపోతే ఇవి మనసులో పెట్టుకుని తగిన రీతిలో నువ్వు గొప్పగా దేవునికి ఇష్టమైన రూపము దాల్చాలని, ఆయనకి ఇష్టమైన రూపానికి నువ్వు ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావో, నీ చేతిలో చాయిస్ ఈజ్ యువర్స్. నీ చేతిలో ఉంది. నువ్వు ఎన్నుకునేటువంటి నీ చేతిలో ఉంది. నువ్వు ఏది తినాలనుకుంటే అది నువ్వు తినొచ్చు, ఎలా ఉండాలనుకుంటే అది నువ్వు ఉండొచ్చు. భూమి మీద నీకు ఇష్టమైనటువంటి సారుగా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకో కదా. ఇప్పుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఏం చేస్తావు? ఈ రాత్రి నిన్ను రమ్మని పిలుస్తున్నాను, ఏం చేస్తావు? అన్నీ వదులుకొని వెళ్ళిపోవలసిన వారమే. కానీ వెళ్ళిపోయే లోపు మాత్రం సిద్ధపడి పల్లకి ఎక్కే అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవాలంతే. అది కానీ లేదా ఎంతకాలం బ్రతికి భూమి మీద బడాయి చేసిన బడాయి అంతా కూడా నరకంలో ఉంటుంది. భూమి మీద చేసిన బడాయి అంతా కూడా నరకంలో ఉంటుంది. ఇక్కడ ఎంత భోగమును అనుభవించామో, ఇక్కడ ఎంత మాటగారితనం పెంచుకున్నామో, ఇక్కడ ఎంత అనుభవించామో, లేకపోతే ఇక్కడ ఎంత మనము భూమి మీద సమాజంలో ఒకవేళ ఎలా చూపించుకోగలిగామో, నరకంలోకి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి స్థితి ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. మీకు ఒక విధమైనటువంటి నరకం మీకు చూపించాలని అంటే ఒక మాట చెప్తున్నాను. ఈ భూమి మీద ఉండగానే ఒక రకమైన నరకం మీకు చూపించాలంటే దయచేసి 1 వారం రోజుల పాటు మన కాకినాడ జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉండండి. 1 రోజు ఉండండి, పోనీ వారం రోజులు అక్కర్లేదు. మీకు కాస్తంత పోయిన తర్వాత నరకం కంటే ఉన్నప్పుడు భూమి మీద నరకం అంటే ఏంటో తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఎంత క్షేమంగా ఉన్నావు భూమి మీద, అక్కడ వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఏమి కూడా తెలియట్లేదండి. అసలు ఏం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. చాలామందికి అర్థం కావట్లేదు. రాబోయేటువంటి ఆ పరిస్థితి ఎంత కఠినమైనదో, కర్మ అనుభవించాలో, ఆ నరకం ఎంత దారుణమైనదో అది తెలిస్తే ఇప్పుడే సెట్ చేసేసుకుంటారు. సిద్ధపడడానికి ఇప్పుడే సిద్ధపడిపోతూ ఉంటారు, రెడీ అయిపోతుంటారు. ప్రభువా నేను వచ్చేస్తాను తండ్రి, నీ పల్లకి నేను ఎక్కేస్తాను ప్రభువా అని సిద్ధపడిపోతారు. అది అర్థం కావట్లేదు. ఒక విషయం నాకు ఇంకో ప్రశ్న వచ్చింది. నోవాహు కాలంలో మొదటిది జల ప్రళయం చేత ఏం చేశాడు దేవుడు? మొత్తం పతనం చేశాడు. రెండవది అగ్ని చేత చేయడానికి రెడీగా ఉంచాడు. రైట్. ఇప్పుడు నోవాహు కాలంలో అప్పుడు ఉన్నటువంటి జల ప్రళయం చేత దేవుడు మొత్తం తీసేశాడు కదా.
ఆ తర్వాత దేవుడు బాధపడి ఏమన్నాడు, ఇక మళ్ళీ నేను తిరిగి నేను నరుల్ని నేను నీటి చేత ఇలాగన నేను చంపను, ఇక మళ్ళీ నేను మనుషుల్ని తీసేయను, నేను బ్రతకనిస్తాను ఉండనిస్తాను అని దేవుడు అప్పుడు చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు రెండవ సమయం, ఈ నరకం మనుషులుగా సాతానుడిగా? వాక్యం చాలా శ్రద్ధగా వినాలి. మనుషులుగా సాతానుడిగా? నిద్ర అవుతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎలక్ట్గా ఉన్నారు, అందుకనే దేవుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సంతోషం. చెప్పండి, నరకం సాతానుడిగా మనుషులుగా? గట్టిగా చెప్పండి తల్లి. సాతానుడికి. కానీ మనుషులు ఎందుకు నరకంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి? మానవులు ఎందుకు నరకానికి వెళ్ళిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి? మానవులు ఎందుకు నరకంలో యాతన పడే అవకాశాలు కనబడుతున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో చూపించబడుతుంది. కారణం ఏంటి చెప్పండి? పరలోకమేమో ప్రజల కొరకు, మనుషుల కొరకు, నరకమేమో సాతానుడి కొరకు. సాతానుడు పోతూ పోతూ నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఆయనకి ఇష్టపడి చేసుకున్నాడు కదా పిల్లల్ని, అందరినీ కూడా నేను కూడా తీసుకెళ్ళిపోవాలి అనేనా? అలాగంటే ఇలాగా, ఇలాగంటే అలాగా ఆగిపోయారు. నాతో పాటు మనుషుల్ని కూడా నేను నరకానికి తీసుకెళ్ళిపోవాలి. తమ్ముడు మాట్లాడకూడదు. నాతో పాటు వీళ్ళని కూడా నేను తీసుకెళ్ళిపోవాలి నరకానికి. నేను ఒక్కడే కాదు, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు తీసుకుపోదాం అనుకుంటున్నాడు చెప్పండి? ఎందుకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు? నాకు వచ్చిన ప్రశ్నకి దాన్ని నేను అలాగన ధ్యానం చేస్తే వచ్చినటువంటి విషయాలు చెప్తున్నాను. ఎందుకు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాడు? నరకానికి సాతానుడు ఒక్కడే వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళందరినీ ఎందుకు తీసుకుపోదాం అనుకుంటున్నాడు? అసలు రీజన్ ఉంది. ఏంటో తెలుసా? వినండి. ఆనాడు నీటి చేత అందరినీ చంపేశాడు దేవుడు. తర్వాత మళ్ళీ నేను మనుషుల్ని చంపను అని అన్నాడు. ఏం చేశాడు అక్కడ దేవుడు ఏం చేశాడు? కాస్త మనసు మార్చుకుని నేను ఎవరిని కూడా చేయను, ఆ నీటి చేత ఎవరిని కూడా చంపనని మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ అగ్ని చేత ఈ నరకము అనబడింది నా కొరకు పెట్టాడు. ఇప్పుడు నేనేం చేశానంటే భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా గొప్ప వల వేసి వాళ్ళందరినీ నా యొక్క స్వాధీనంలోకి లాక్కున్న వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏమైపోతారు? నాతో పాటు నరకానికి వచ్చేస్తారు. అరే ఆ ఒక్క సాతానుడు కోసం ఇంతమంది ప్రజల్ని నేను చంపాలా? ఇంతమంది ప్రజల్ని నేను మళ్ళీ వీళ్ళని కూడా కాల్చేయాలా, నరకంలో పెట్టాలా అని ఒకవేళ దేవుడు అక్కడ కూడా అంటే కాస్తంత కనికరపడి ఫోన్లే నేను నరకాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అనేస్తాడేమో. అర్థమైందా? మెజారిటీ ఏ పక్కన ఉంటే ఆ పక్కనే విన్ అవుతారు కదండి. అలాగన సాతానుడు పక్క ప్రజలందరూ మెజారిటీ ఎక్కువైపోయింది అనుకో, నరకాన్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఆ టైంకి దేవుడే మారచ్చు. అంతమంది ప్రజల్ని ఎలా చంపేసుకుంటాడు దేవుడు అని కాస్త ఆ టైప్ ఆఫ్ మైండ్లో కూడా ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా చాలామంది దైవికమైనటువంటి పరలోక పట్టణం వెళ్ళేదానికంటే నరకానికి పోయే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు అనేసి ప్రభువారు వద్దులే ఈసారికి నరకాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను, ఇక నరకం ఉండదు అనేస్తే హహహా వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేయొచ్చు అని సాతానుగాడు రెక్కలు ఎగరేసుకుంటూ తిరగొచ్చని ఆడు జనాల్ని అలా 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 వేస్తున్నాడు. అయితే ప్రభు అప్పుడు అన్నాడేమో కానీ ఈసారి అస్సలా వెనక్కి తిరిగేది కానీ తగ్గేదే లేదు. ఆయన చెప్పిన మాట రెండవ మరణం అగ్ని చేత ఖచ్చితంగా నరకం ఉందంతే, ఆ మంట ఉందంతే, ఖచ్చితంగా ఆ సమయంలో కాల్చేయడం గ్యారంటీ. ఎలాగునా అగ్ని ఆరదో పురుగు సావదో, యాతన పడితేనే చచ్చిపోతాను ప్రభు అని అన్నా సరే ఏముండదు, ఇంక ప్రాణం పోయేది ఉండదు, అందులో పడుతూనే ఉంటారు. ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నాను తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నావు కానీ సిద్ధపడలేదేమో చూసుకో. నరకానికి వెళ్ళకూడదనేసి నువ్వు చాలా పట్టుతో నరకానికి అస్సలు వెళ్ళకూడదు అనుకుంటున్నావు, కానీ నరకానికి వెళ్ళిపోయేటువంటి లక్షణాలే ఎక్కువ కనబడుతున్నాయేమో చెక్ చేసుకో. ఈ రెండు పరిశీలనలో నువ్వు ఏదైనా కానీ ఫెయిల్ అయితే కనుక పైకి వెళ్ళే దాంట్లో సెలెక్ట్ అయితే పల్లకి ఎక్కుతావు, లేదా నరకానికి వెళ్తావు, సాతాను సంబంధి అయిపోతావు.
ఇక్కడ చూడండి ఈ మాట, సులమ్మితి రమ్ము రమ్ము రమ్ము, తిరిగి రమ్ము, ఆశ తీరా, నిన్ను చూడాలని ఆశ తీరా, నేను రమ్మంటున్నావు. వెళ్దామా సంగమా? మనందరం వెళదామా? అందరికీ వెళ్ళాలని ఆశ ఉంది. కానీ దేవుని యొక్క మాటల చేత నువ్వు కరెక్ట్గా ఆయన పోలికగా చెక్కబడితే, ఆయనకు సంబంధించిన వాడిగా చెక్కబడితే, నీ కోసం వస్తున్న పల్లకి నువ్వు ఎక్కుతావు. లేదా పల్లకి కాదు కదా, చూడడానికి కూడా అవకాశం ఉండదు. కన్ను రెప్పపాటులో వచ్చేద్దంతే. కన్ను రెప్పపాటులో దొంగ వచ్చినట్లుగా వచ్చును, కన్ను రెప్పపాటులో వచ్చేస్తుంది. సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటాం? ఆ సమయాలను ఎందుకు పాడు చేసుకోవడం? ఆ నడిపింపుని ఎందుకు పాడు చేసుకోవడం? భూమి మీద ఉండగా నీకు బోధింపబడుతున్నప్పుడు నీ అంతటా నీవు నీ హృదయాన్ని సరిచేసుకున్న వాడిగా, నీ అంతటా నీవు ప్రార్థించేవాడిగా, దేవునితో ఏకాంతమైన వాడిగా, ప్రభువును హత్తుకునేవాడిగా చెక్కబడుతున్నప్పుడు, ప్రభువా నన్ను చెక్కు అని నువ్వు అంగీకరిస్తే ఆ పల్లకి నువ్వు ఎక్కగలుగుతావు. లేదా పల్లకి ప్రభు ఏదో సరదాగా ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతున్నాము, లేదా ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నాము అంటే పల్లకి కాదు కదా. అసలు పరలోక పట్టణం కోసం మాట్లాడే అర్హత కూడా కోల్పోతా. ఇంత భక్తి మనం భూమి మీద చేస్తున్నామంటే, ఆరాధన చేస్తున్నామనంటే, దేవుని సన్నిధికి వస్తున్నామనంటే దీనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉండవలసిందే. ఫలము లేకపోతే మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసం మృతము. ప్రియ సంగమా సహోదరులారా, దైవ సేవకునిగా మీ అందరికీ తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మనందరం సంఘంగా ఉన్నాము. సులమితి రమ్మని పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపుని అందుకొని వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉండి, నువ్వు సిద్ధపడి పెండ్లి కుమార్తె వెళ్ళి నువ్వు సిద్ధపడి ఉండగలిగితే ఆయన పల్లకి వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు పల్లకి ఎక్కగలుగుతావు. నీ పల్లకి ఆపేవాడు ఎవడు ఉండడు, నీ పల్లకిని అడ్డుకునేవాడు ఎవడు ఉండడు. నీ పల్లకి చుట్టూ 60 మంది శూరులు, సింహము వంటి ముఖము కలవారు, జింక అంత వేగము గంతగలిగేటువంటి కాళ్ళు గలవారు, 2 చేతుల వాడుకగా కత్తి ఇసరగలవారు. అలాంటి వారటండి వారు పరిశుద్ధ దేవదూతల, ప్రధాన దూతలే, పరిశుద్ధ దేవదూతలు. అన్ని దూతల మధ్య నీవు ఎలా వెళ్తావట? పెళ్లి కూతురులాగా వెళ్తావంట. అంత అలంకరణ సొలొమోను భక్తుడు రాసించాడు. ఈ రోజున ఒక్కసారి ఊహించుకోండి, ఈ రోజున ఒకవేళ నువ్వు విమానం ఎక్కితే నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క విమానం ఎక్కినందుకే నువ్వు అంత ఫీల్ అవుతే, మేఘాల మీద నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? అది ప్రభు అవకాశం నీకు ఇస్తున్నాడు, ఆ అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. దాన్ని పోగొట్టుకున్నావా? దాన్ని వ్యర్థంగా మందిరంలోకి వచ్చి కూడా, మళ్ళీ చెప్తున్నాను, మందిరంలోకి వచ్చి కూడా ఈ మాటలను, ఈ వాక్యమును నువ్వు శ్రద్ధగా ఆలకించకుండా, దాన్ని పాటించకుండా వ్యర్థంగా నువ్వు ఉండి దాన్ని సమయాన్ని పోగొట్టుకుని అజ్ఞానిగా ప్రవర్తించావా, నీకు మళ్ళీ తిరుగనేది కూడా లేకుండా డైరెక్ట్గా నరకానికి పోయే మార్గమే తప్ప వేరే అవకాశం కూడా ఉండదు. చెప్తున్నాడు ధనవంతుడు, ఒరే నాయన, నువ్వు భూమి మీద ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా నువ్వు ఆలకించే రకం కాదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నీ ఆలోచన, నీ తలంపు కూడా అంతా కూడా దాని మీద, దీని మీద, అన్నిటి మీద పెట్టవే కానీ దేవుని వాక్యం మీద కానీ, చెప్పిన వాటి మీద కానీ నువ్వు పెట్టలేదు కదా. నీకెందుకు పరలోకం? అవసరం లేదు. నువ్వు వెళ్ళవలసిన మార్గం నరక మార్గం. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. నా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవాలంతే. డైరెక్ట్గా నరకానికి పోయేటువంటి భాగ్యం అలాంటి వాళ్ళకి తగులుతుంది. పరలోకం వెళ్ళేటువంటి భాగ్యం దేవుని బిడ్డలకు మాత్రమే తగులుతుంది. నువ్వు పరలోకం వెళ్ళాలనే ఆశతోనే నువ్వు ఇక్కడికి వస్తున్నావు కనుక ఆ పట్టు మీదే ఉండు. పరలోకం వెళ్ళాలనేటువంటి ఆశ మీద నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కనుక అదే పట్టు మీద ఉండు. ఎప్పటి వరకు తెలుసా? వెళ్ళే వరకు. ఆయన మధ్యాకాశానికి మేఘాల మీద వచ్చే వరకు, ఆ మేఘం వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి పరలోక పట్టణంలో ఉంచే వరకు కూడా అదే పట్టు మీద బ్రతుకు. పట్టు లేకపోతే, ఆ పౌరుషం లేకపోతే, ఆ భక్తి లేకపోతే భూమి మీద బ్రతికినా సరే, నేను చెప్పాను, సచ్చిన శవముతో లెక్క. సచ్చిన శవముతో లెక్క. క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు, వాడు ఒక శవము. దేవుని బిడ్డలుగా, సంఘముగా మీకు తెలియపరుస్తున్నమాట. నేను బయట ఉన్నటువంటి వారందరి కోసం నేను మాట్లాడట్లేదు.
దేవుని సన్నిధిలో ఆశతో వినడానికి వచ్చినటువంటి మీరు దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మీరందరూ కూడా ఎలాగనో తెలుసా, దైవ వాక్యము చేత మీరు బోధింపబడటమే కాదు, మీరు దానిలో ఇంకా ఉత్తీర్ణత కలిగిన వారుగా, ఒక క్వాలిఫికేషన్ కలిగిన వారుగా, ఎత్తబడే సంఘముగా ఉండేటువంటి వారిగా మీరు ఉండాలి అనేటువంటి ఆశతో ఒక దైవజనుడిగా మీకు వాక్యమును బోధిస్తున్నాను, దైవజనుడిగా మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. అలాగనే మీరు కూడా ఆ రూపము దాల్చిన ఎడల మీరు ఖచ్చితంగా ఆ పల్లకి ఎక్కగలుగుతారు. మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పల్లకి ప్రభు పంపించబోతున్నాడు. ఆ సమయాలు ఆసన్నమవుతున్నాయి. ఏ సమయమని ఏమి జరుగునో ఎవరికి తెలీదు, ఎప్పుడు ప్రాణాలు పోతున్నాయో ఎవరికి తెలీదు, ఎప్పుడు ఎలాంటి గతి పడుతుందో తెలీదు. అయితే ఉన్నంత కాలంలో నేను అది అంటున్నాను, 25 సంవత్సరాల యవనస్తుడికి ఒక్క తల్లి లేదు, తండ్రి లేదు, పక్కన ఎవరు లేరు, తోటివారు లేరు, ఒక్కడే వస్తున్నాడు. 25 yearsలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, అంటే ఆరోగ్య పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆలోచన చేయాలి. ఎప్పుడు ఏది ఎలా వస్తుందో తెలీదు. ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా కూడా ప్రాణాలు పోయే అవకాశం, పట్టేసి కూడా ఊపిరి సలపని పరిస్థితి, ఆ తేనుపు రాని పరిస్థితి, దాని ద్వారా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి. అంటే ఎందుకు ఇన్ని ఇలాగో నేను తెలియచేస్తానంటే అనారోగ్య పరిస్థితులు అలాగే ఉన్నాయి. పైకి ఏదో ఉలవరంగా, పైకి ఏదో కాస్తంత ఒళ్ళు ఉన్నట్టుగా, పైకి ఏదో కొంత పౌడర్ పాముకుని నిగనిగలాడుతున్నట్టుగా కనబడుతున్నాయి, కానీ లోపల ఎన్ని బాధలు ఉన్నాయో, మానసికమైన బాధలే కాదు, శారీరక బాధలు కూడా అన్నీ కనబడుతున్నాయి. ప్రతి వాణి నెత్తి మీద ఏముందంట, వ్యాధి ఉందంట. ఎప్పుడు బయటపడిపోతుందో తెలియట్లేదు. అందుచేత నీవు ఏమైనా ప్రభువా, నేనేమైనా ప్రభువా, నీవే, నీ సన్నిధిలోనే ఉంటాను, నీతోటే ఉంటాను అని మనము సమర్పించుకుంటే ఆయన ఎలా చెక్కాలో, ఎంత అందమైనటువంటి వానిగా చెక్కాలో ఆయన చెక్కుకుంటాడు. ఆ చెక్కట కొరకు నువ్వు దేవుని సన్నిధిలో నీవు విధేయతతో, వినయముతో ఆయన ఎదుట సాగిలు పడగలిగితే, అంగీకరించగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఎలాగో తయారు చేస్తాడు, ఎలాగ సిద్ధపరుస్తాడంటే నీవు పల్లకి ఎక్కేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పల్లకి రాబోతుంది, సొలొమోను పల్లకి మన మధ్యకి రాబోతుంది. ఆయన పంపించబోతున్నాడు. ఆ ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి. సులమితి రమ్ము రమ్ము, తిరిగి రమ్ము అని పిలుస్తున్నప్పుడు మనం వెళదాం, ప్రభువా ఐఎమ్ కమింగ్, నేను వస్తున్నాను ప్రభువా అని ఎదుర్కొనే వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.